మిరాయి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టా? మంచు మనోజ్కి ఇది మంచి కంబ్యాక్ మూవీనా? తేజ సజ్జా మరో బ్లాక్ బస్టర్ కొట్టాడా? నిర్మాత ఈ సినిమాతో లాభాల బాట పట్టినట్టేనా? డైరెక్టర్ కార్తిక్ మ్యాజిక్ చేశాడా? తక్కువ బడ్జెట్తో విఎఫ్ఎక్స్ ఎలా చేయొచ్చో బాలీవుడ్ వాళ్ళు ఈ సినిమాను చూసి తెలుసుకోవచ్చా? అంతకన్నా ముందు బాలీవుడ్లో ఈ సినిమా బాగా ఆడుతుందా? వీటన్నిటికీ సమాధానం అవుననే చెప్పొచ్చు, చెప్తాను కూడా. హాయ్ హలో, వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. సుత్తి లేకుండా సూటిగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. ఇది బ్లాక్ బస్టర్ హిట్. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్కు ఈ సినిమాతో డబ్బులు మంచిగా వస్తాయి. ఒక సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమాతో కార్తిక్ చూపించాడు. ఆడియన్స్ను థియేటర్లో కట్టిపడేసిందంటే అర్థం చేసుకోండి సినిమా ఏ లెవెల్లో ఉందో. నాకు తెలిసి ఈ సినిమా 300 కోట్ల పైగా ఈజీగా కలెక్ట్ చేస్తుంది. తేజ సజ్జా సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమా హిట్ గ్యారంటీ అన్నట్లుగా ఉంది. ఆ వార్ 2, హరిహర వీరమ్మలు తీసిన డైరెక్టర్లు ఈ సినిమాను చూసి నేర్చుకోవాలి విఎఫ్ఎక్స్ ఎలా ఉండాలో. సరే, ముందు కథ గురించి చెప్పాలంటే, అశోకుడు తన దివ్యశక్తులన్నింటినీ 9 గ్రంథాలుగా మార్చి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి 9 మందిని అప్పగిస్తాడు. కాలక్రమంలో మహావీర్ అలియాస్ మంచు మనోజ్ ఆ 9 గ్రంథాలు దక్కించుకొని భగవంతుని అవతారం ఎత్తాలనుకుంటాడు. ఆ గ్రంథాల్లో చివరి గ్రంథం ఎవరి దగ్గర ఉంది, ఎక్కడుంది? వేద అలియాస్ తేజ సజ్జా మిరాయి అనే ఆయుధాన్ని ఎందుకు దక్కించుకుంటాడు? మిరాయికి ఆ 9వ గ్రంథానికి సంబంధం ఏమిటి? వేద యోధాగా ఎలా మారాడు? ఆ 9వ గ్రంథం మహావీర్కు దక్కకుండా వేద అడ్డుపడతాడా? అసలు ముందు ఈ మహావీర్ ఎవరు, ఈ వేద ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, అరటిపండు ఒలిచి చిన్నపిల్లోడి చేతికిచ్చినట్టు సినిమా నరేషన్ చాలా నీట్గా అర్థమయ్యేటట్టు చేశారు. రైటింగ్ చాలా ఎక్సలెంట్గా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ మధ్యలో కాస్త స్లో అయిన ఫీలింగ్ అనిపించినా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంది. డైరెక్టర్ కార్తిక్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్. కెమెరా పనితనం కానీ, విజువల్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి, అంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సీన్స్. శ్రీరాముడు నడుస్తుంటే వెనుక నుంచి తీసిన షాట్, మిరాయి కోసం హీరో వెళ్ళినప్పుడు షాట్, క్లైమాక్స్లో సంపత్తి హీరోని కాపాడే షాట్, అలా చెప్పుకుంటూ పోతే చాలా షాట్స్ సూపర్గా ఉన్నాయి. కొన్ని షాట్స్ అయితే మనం కన్నార్పకుండా చూస్తాం. విఎఫ్ఎక్స్ను బాగా వాడారు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద సినిమా తీయడంలోనే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. దీనికి తోడు గౌరహరి మ్యూజిక్ కూడా సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్టు సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో గెటప్ సీన్తో కామెడీని బాగా వర్కౌట్ చేశారు. ఇంకా తర్వాత తేజ సజ్జా వేదగా ఉన్నప్పుడు ఒకలాగా యాక్టింగ్, యోధాగా మారినప్పుడు ఇంకోలాగా యాక్టింగ్, 2 వేరియేషన్స్లో కూడా బాగా చేసినాడు. హనుమాన్ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో తేజ యాక్టింగ్లో మెచ్యూరిటీ కనపడింది. ఈ సినిమాకు మరో మెయిన్ బ్యాక్ బోన్ మంచు మనోజ్. ఈ సినిమాతో మంచు మనోజ్కు టెరఫిక్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. భైరవం సినిమాలో అయినా ఆ అరుపులు కేకలు ఉన్నాయి. ఈ సినిమాలో మనోజ్ చాలా టెరఫిక్గా పర్ఫామ్ చేశాడు. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. యాక్టింగ్ చాలా మెచ్యూర్డ్గా ఉంది. అలాగే డైలాగ్ డెలివరీ కూడా మోహన్ బాబు గారి లాగా అనిపించింది. అట్రాక్టివ్గా ఉంది. ఎక్కడా ఓవర్ చేయకుండా పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది వస్తే, శ్రియా గారి యాక్టింగ్ సినిమాకు మరో హైలైట్. నాకు తెలిసి ఆమెకి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత హీరోయిన్ రితికా నాయక్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రెసివ్గా ఉంది. జగపతి బాబు, జయరామ్, గెటప్ సీని యాక్టింగ్ కూడా బాగుంది. ఇక సినిమా మైనస్ విషయాలకు వస్తే, ఆ పోలీస్ ట్రాక్ వేస్ట్. సెకండ్ హాఫ్లో కాస్త ల్యాగ్ అనిపించి కొద్దిగా బోర్ కొట్టింది. అక్కడ కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఈ సినిమాకు మా రేటింగ్ 3.5. మా రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.